స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతా సిద్ధమైనట్లు తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఏప్రిల్ 8వ తేదీన ఇంటర్ ఫలితాలను విడుదల చేసే ఆలోచన ఉన్నట్లయితే ప్రభుత్వం అయితే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లయితే సమాచారం అనమాట. సో ఇప్పటివరకు ప్రభుత్వం కానివ్వచ్చు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముఖ్య అతిథి గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫలితాలు అనేవి అయితే ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చాయి. ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుని ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ నిర్ణయాలకు సంబంధించి కానివ్వచ్చు, ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాల విడుదలకు సంబంధించి కూడా మనకి ఒక అఫీషియల్ అనౌన్స్ అయితే చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక కన్ఫర్మేషన్ కూడా విడుదల చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక సస్పెన్స్ అయితే కొనసాగుతుందన్నమాట. ఫలితాలపై చూసుకున్నట్టయితే ఈ వారం ఫలితాలు వస్తాయని అయితే ఆశించిన ఇంటర్ ఫలితాలకు సంబంధించి విద్యార్థులు మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. తాజా సమాచారం ప్రకారం వచ్చే వారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ వారంలో చూసుకున్నట్టయితే మనకి ఇంటర్ ఫలితాలు అనేవి అయితే విడుదలవుతున్నాయి అన్నమాట. సో ఏప్రిల్ 12న చూసుకున్నట్టయితే ఇంటర్ ఫలితాలకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే జేఈఈ మెయిన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ మెయిన్స్ ఎంట్రన్స్ తర్వాత చూసుకున్నట్టయితే ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ లోపు కానివ్వచ్చు, అలాగే ఏప్రిల్ 8వ తేదీ అన్నమాట. చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, రేపే ఇంటర్ ఫలితాలు అనేవి అయితే విడుదలవుతున్నాయి అని అయితే అడుగుతున్నారు అనమాట. సో లేదండి, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ప్రభుత్వం అయితే ఇంకెలాంటి అఫీషియల్ అనౌన్స్ అయితే చేయలేదన్నమాట. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఒక ముఖ్య అతిథి కాబట్టి సో ఈయన ఇచ్చేసి కూడా మనకు గ్రీన్ సిగ్నల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఇంటర్ ఫలితాలు అనేవి అయితే విడుదలవుతున్నాయి అన్నమాట. సో ఒకసారి అయితే మనం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏమంటున్నారు, ఒకసారి అయితే మన విషయంలోకి అయితే వెళ్ళినట్లయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రభుత్వ ఫలితాలకు సంబంధించి అయితే ఇంటర్మీడియట్ బోర్డు అయితే అత్యంత అప్రమత్తంగా వివరిస్తుంది. ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా మార్కులు లెక్కింపుతో తప్పులు దొరకకుండా డబుల్ చెక్ అయితే పద్ధతిని కూడా అనుసరిస్తున్నారు. ఇప్పటికీ ఒకేసారి అయితే వాల్యుయేషన్ పూర్తయినప్పటికీ అత్యున్నత ప్రమాణం కోసం మరోసారి అయితే ఫలితాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కేవలం ఒకే పేపర్లో ఫెయిల్ అయిన ఈ యొక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో అధికారులు అయితే ప్రత్యేక శ్రద్ధగా అయితే కనబరుస్తున్నారు. అటువంటి విద్యార్థుల సమాధాన పత్రాల కోసం మరోసారి అయితే రీవాల్యుయేషన్ అయితే చేయనున్నారు. పేపర్ కరెక్షన్లో కూడా కొన్ని మ్యాథ్స్ అనేవి అయితే యాడ్ చేస్తున్నట్లయితే సంవత్సరం అనమాట. సో దీనివల్ల పొరపాట్లు జరిగి విద్యార్థులు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అయితే బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం అయితే సర్వత్ర ప్రశంసలు అయితే వ్యక్తం అవుతున్నాయి అన్నమాట. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇక్కడ 1-2 సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వారి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పాస్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో దాదాపు అయితే మ్యాథ్స్ అనేవి అటెంప్ట్ చేసినట్లయితే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ ఆన్సర్ షీట్లో కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే అటెంప్ట్ చేయలేదు. సో వారిని కూడా మనకు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కొన్ని మ్యాథ్స్ అనేవి యాడ్ చేసి పాస్ చేయాలని అయితే సో అంటే 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అయితే పాస్ చేయడమే జరుగుతుందన్నమాట. ఫలితాల వెల్లడికి అయితే సంబంధించి ప్రభుత్వం నుంచే కూడా గ్రీన్ సిగ్నల్స్ అయితే రావాల్సి ఉంటుంది. వచ్చే వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ వారంలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు అయితే షెడ్యూల్ విడుదలైన లభ్యత ఆధారంగా ఫలితాల తేదీని అయితే అధికారంగా ఖరారు చేయనున్నారు. సీఎం చేతుల మీదుగా ఇంటర్ ఫలితాలను అయితే బోర్డు వర్గాలు అనేది అయితే ఇంటర్ ఫలితాలని ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.